హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఇట్లో మీ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, లైక్ చేయండి. మా భవాని మాటూరి. ఓకే, విషయం ఏంటంటే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తానండి. నాకు హార్డ్ వర్క్ అంటే ఇష్టం. నాకు బాధ్యతలు నా నెత్తి మీద ఎప్పుడు ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా నా బాధ్యతలు అందరికి ఉంటాయి అనొచ్చు. ఏంటమ్మా విజయలక్ష్మి నీ గోలా, నీకు ఒకదానికైనా మాకు కూడా ఉంటాయి కదా బాధ్యతలు అనొచ్చు. కాదు కాదు, నాకు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో ఒక నలుగురు ఉంటారు కదా, వాళ్ళు వహించే బాధ్యతలన్నీ నా మీద పడేస్తారు. తట్టుకోగలరా విజయలక్ష్మి అని ఎప్పుడు నాకు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. అలా చిన్నప్పటి నుంచి మా నాన్న జీవితం కాడ నుంచి కూడా చూసి 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 నేర్చుకున్నాను. ఓహో, అవి నేర్చుకుంటే ఏమో తప్పించుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఒప్పించుకొని వాటి కోసం పరిగెడుతూ ఉంటే చిన్నగా ఇంతే అనిపిస్తుందండి. ఇంత పెద్ద కొండ అయినా మనం అంటాను చూసారో, చాలామంది చెప్తూనే ఉంటారండి, కొండ అయినా కూడా నడుస్తూ ఉంటే కొండ అయినా కూడా కరుగుతుంది అంటారు. కూర్చుంటుంటే కొండలు జాలయి అంటారు. ఇది సామెత. కూర్చుంటుంటే కొండలు జాలవు అన్నట్టుగా మన బాధ్యతలకు నిర్వర్తించుకుంటూ వెళ్తూ ఉంటే భగవంతుడు తోడుగా ఉంటాడు. ఆ బాధ్యత ముందు పడితే చిన్నగా అయిపోతుంది. మనకు అనిపిస్తుంది దూరం చూస్తే. మొయ్యలేని వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఉంటాడు, తల్లిదండ్రుల మీద భార్య ఉంటే భార్య మీద పిల్లలు, కనీసం అట్లీస్ట్ మన కడుపులో ఉంటే పిల్లలు కూడా వారిష్టోళ్ళు ఉన్నారండి. నా జీవితం సర్కిల్ మొత్తం అదేనండి. నేను వేరే వాళ్ళని అనడం లేదు. హలో, భవాని మాటూరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి వాడు ఎవరినో ఊహించి అనడం కాదు. నా జీవితంలో జరిగే ప్రతి క్షణాలు. 9 సంవత్సరాలకే అమ్మ నాన్న కడప దాటిచ్చేశారు. అక్కడ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. అందరికీ ఇప్పుడు చెప్తుంటే 25 సంవత్సరాలకు వెళ్ళగొడతారు కదా, అట్లా కదండి. 9 ఏళ్ళకి వెళ్ళగొట్టిండు. నీ బతుకు నువ్వు బతకాలి, మేము పెళ్లి చేసి వెళ్ళగొట్టినాం కదా అంటారు. ఇంకా 9 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేయడం నిన్న కూడా మా అమ్మ అదే అంటుంది. 9 ఏళ్ళ వయసులో పెళ్లి చేసినావు అమ్మ, బాధ్యత తప్పించుకున్నావు కదంటే, ఇంకేందమ్మా మేము పెళ్లి చేసినాం కదమ్మా, బాధ్యత తప్పించుకున్నాం కదమ్మా అంటారు. వాళ్ళు మంచికో చెడ్డకో దేనికో కానీ బాధ్యత అంతా నా మీద పెట్టేసి మహా చక్కగా నిల్చుంటారమ్మా. వాళ్ళు మూసే బాధ్యత కూడా నా మీద పెడతారు. అమ్మ నాన్న మూసే బాధ్యత నా మీద పెట్టుడే, ఇంకెవరో మూసే బాధ్యత నా మీద పెట్టుడే, వాళ్ళ పనులన్నీ తీసుకొచ్చి నా మీద పెట్టుడే. నేను భగవంతుని మీద భారం వేసి ఆ చిక్కుముళ్ళని నిప్పుకుంటూ పెద్ద, అందుకే నా కష్టం పెద్దగా అనిపించేది. నేను మిషన్ కుడతాను, చదువుకుంటాను, జాబ్ చేసుకుంటాను, టైం అసలే ఉండదు నాకు. అలా అని కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటాను. పిచ్చి పిచ్చిగా చేసుకోవాలి, శ్రద్ధ మనసంతా పెట్టి చేసుకుంటాను. మహాభారతం వింటాను. మా చిన్నప్పటి నుంచి కూడా నేను మహాభారతం వింటూనే పెరిగేదాన్ని. మా తాతయ్య వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. అందుకోసమని చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. నేనంటే మీ విజయలక్ష్మి. నేను ప్రతి ఆడపిల్లకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఎవరో వస్తారు ఏదో తెస్తారని కాదు. కొంతమందికి అలా జరుగుతుంది, జరగదే లేదని కాదు. అలాంటి బతుకు అంత చక్కగా ఉన్న ఆడపిల్లలకి వాళ్ళకి బుర్రలు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారు, ఆ ప్రేమకు విలువ లేదు, డబ్బుకు విలువ లేదు. చాలామంది అంటే ఇప్పుడు ఆల్రెడీ చూపిస్తున్నారు ఫోన్లలో, వాళ్ళని గురించి మనం అనుకోవడాలు చూపిస్తున్నారు. వాళ్ళకి అన్ని కలిగిన సంసారం, కలిగిన వడ్డించిన విస్తరి అయితే ఆ విస్తరిని తన్నేసుకొని వెళ్ళిపోతున్నారు. అయ్యో లేదు కదా, మిడిల్ క్లాస్ కదా, ఇలాంటి బాధలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి అనే వాళ్ళకేమో ఈ చుట్టూ ఉన్న సర్కిల్తో వాళ్ళందరి బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. విషయం ఏంటంటే ఒక్కరితోనే జీవితం కాదు, ఒక్కరితో ఆగిపోదు. ఇంట్లో అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, వాళ్ళు మనల్ని ఒక్కరినే కనరు, ఇంకా నలుగురిని అన్న పిల్లలు ఉంటారు, అమ్మ నాన్నకు నలుగురు ఉంటారు, వాళ్ళ బాధ్యతలన్నీ చూసుకోవాలి. అత్తమ్మ ఉంటారు, అత్తమ్మకు మన భర్తను ఒక్కరినే కనరు కదా, ఇంకా ఏదో పిల్లలు ఉంటారు, చుట్టాలు ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ల వల్ల వాళ్ళందరూ మనకు లైఫ్ని ఇవ్వకపోవచ్చు. అర్థం చేసుకోవడమే. జరిగేది మన మంచికే, జరిగింది మన మంచికే, జరిగేది మన మంచిగా, జరగబోయేది మన మంచికే. ఆ శ్రీకృష్ణ మహాభారతంలో చెప్పినట్టుగా ఇవి అనుకుంటూ నాకే వచ్చినాయి అంటే నీ ఫలం నీకు రాకుంటే ఇంకెవరికి వస్తుంది? అందుకని నేను దర్జాగా హ్యాపీగా ఉంటూ ఏదో నాకున్న పని నా బాధ్యతలను నిర్వర్తించుకుంటూ పూజ చేసుకుంటూ భగవంతుని మీద రోజు భారం వేసుకుంటూ ఉండి నా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాను. కాకపోతే నేను ఇంకొకరి ఎందుకంటే ఇన్ని కష్టాలు పడ్డాను కదా, ఇన్ని బాధలు పడ్డాను. బాధ ఏంటో నాకు తెలుసు, కష్టం ఏంటో నాకు తెలుసు. వదిలిపెట్టి వాళ్ళు మోసే బాధ్యత నా ఎత్తితే కూడా ఎంత మోసిందో నాకు తెలుసు. అట్లాంటిది అందుకోసమని నా భారాన్ని నేను వేరేటోళ్ళ మీద పెట్టడము, వేరేటోళ్ళ బతుకులలో వాళ్ళని ఆగం చేయడాలు ఇట్లాంటివి మనకు నచ్చాయి. అవేవి లేకపోతే ఇంత కాన్ఫిడెన్స్గా ఉంటాను. ఏంటమ్మా విజయలక్ష్మి నీ కాన్ఫిడెన్స్ అంటారు అందరూ. ఏం లేదు, మనం ఒకరికి ద్రోహం చెయ్యం, ఒకరిది కావాలని గుంజుకోం. ఆ భగవంతుడు తలుసుకొని మనకి ఇచ్చాడనుకో, నేను 1000 మందికి భోజనం పెట్టుకుంటే సంపాదన ఇస్తాడు. అందుకోసం కొంచెం టైం పడుతుంది కావచ్చు. భగవంతుని నమ్ముకోవాలి కానీ ఒకరు గీస్తారు గుంజుకొని తింటామా? నేను తినేదాన్ని అస్సలే కాదు.
నాకు నచ్చదు. నేను అంత హ్యాపీగా ఉంటాను, ఇంత శ్రద్ధ పెట్టి చదువుతానంటే నేను ఒకరికి పాపం చేయను, ద్రోహం చేయను. ఇది నా హ్యాబిట్. మా నాన్న నేర్పించింది మాత్రం, జన్మనిచ్చి ఇవన్నీ నేర్పించాడు తను. ఇదండి ప్రతి ఆడపిల్ల చాలా హ్యాపీగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కష్టాన్ని ఎలాగైనా వస్తుంది. ఇప్పుడు కోటీశ్వరులకు కష్టం వస్తుంది, నిరుపేదలకు కష్టం వస్తుంది, ఉన్న వాళ్ళకు కష్టం వస్తుంది. తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. నిన్నటి రోజును చూసి నిన్న రోజు ఏడ్చావనుకో, ఈ రోజంతా ఏడుస్తామన్నది లేదు అక్కడ. నిన్నటి క్షణం అయిపోయింది అక్కడ. ఈ రోజు జరిగిన పరిస్థితిని బట్టి రేపు అంచనా వేయరాదు మనం. ఇది భగవంతుడు చెప్పే మాటే. సహజంగా మనం కూడా చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడ అంతటా చూస్తూ ఉంటాం కదండి. అందుకోసమని మనం బాధపడద్దు. మన వంతుకు ఇదే వచ్చింది అన్నప్పుడు హ్యాపీగా స్వీకరించి దాన్ని ఎత్తినేసుకొని చేసుకుంటూ పోతే తప్పకుండా ఉంటాడు భగవంతుడు. కడుపులో పడ్డ కాడ నుంచి మొదలుకుంటే సత్యదాకా భగవంతుడే ఉంటాడు. సచ్చిన తర్వాత మళ్ళీ జన్మకు వస్తామంటారు. జన్మలు కూడా భగవంతుడు మనతో ఉంటాడు. అట్లాంటప్పుడు బాధపడకూడదు ఫ్రెండ్స్, అంతే.